హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. చాలా డేస్ అయిపోయింది కదా వీడియో పెట్టక, కొద్దిగా బిజీగా ఉన్నాను, అందుకే వీడియోస్ సరిగా పెట్టలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ తోటకూర చట్నీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈసారి తోటకూర తెచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎక్కువ మందికి వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇక నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా చప్పగా ఉంది, అందుకని ఎక్కువగా వేసుకున్నాను. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోండి. తోటకూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను 5 కట్టల తోటకూర ఆకుని తీసుకున్నానండి. ఆయిల్ తగ్గింది అనిపిస్తే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని తోటకూరని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ముందుగా తీసుకున్న ఆయిలే సరిపోయిందండి. నేను మళ్ళీ ఆయిల్ ఏమీ వేయట్లేదు. అదే ఆయిల్తో తోటకూరను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. తోటకూరని ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా మగ్గిపోయింది చూడండి తోటకూర. మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమాటోలు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, కొద్దిగా పసుపు వేసుకొని టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచిగా టమాటోలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. మనకి తోటకూర టమాటోలు అన్నీ ఫ్రై అయిపోయినాయి. మీకు మాడుతుంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ముందుగా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పొట్టు తీసిన 10 నుండి 12 దాకా వెల్లుల్లి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర టమాటోని కూడా వేసుకొని దీన్ని కోర్స్గా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొద్దిగా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు తయారు చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు వేసుకొని ముందుగా పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డను వేసుకొని జస్ట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఈ ఉల్లిగడ్డ వేయడం వల్ల ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిగడ్డల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. జస్ట్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి మన పచ్చడిని వేసుకొని కలుపుకున్నారంటే వేడిగా తోటకూర చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఎక్కువ మందికి కూడా వస్తుందండి. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మరి ఈసారి తోటకూర తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.